అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే కొన్ని స్టోరీ ఉంది. చిన్న స్టోరీ. గోరింటాకు అసలు పేరు గోరింటాకు. గోరి ఇంట ఆకు. గోరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వలం అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్కలు నేలకు తాకగా ఆ మొక్క ఉద్భవించింది. ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకు విషయం చెబుతారు. పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు అలా అంది, పార్వతీదేవి రుధిరంశంతో జన్మించాను. నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఎలా కందిపోయింది అంటారు. కంగారు పడతారు. ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతుందనే ఆ రంగు చాలా బాగుంది అంటుంది. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్యం చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంత మక్కువ మొదలైందంట. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ చెట్టు స్త్రీలకు గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వల్ల చేతులకు కాళ్ళకు అందాన్నిచ్చి అలంకరణ వస్తువుగా వాడుతుంది.